మనకు జ్వరం వచ్చినా ఏదైనా అనారోగ్యం బారిన పడినా డాక్టర్లు ముందుగా బ్లడ్ టెస్ట్ చేయిస్తారు. రక్త పరీక్ష చేస్తే శరీరంలో ఉన్న వ్యాధులేంటో తెలుస్తోంది. అయితే కొన్ని వ్యాధులకు బ్లడ్ గ్రూప్ తో సంబంధం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణంగా 4 ప్రైమరీ బ్లడ్ గ్రూపులు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఏ, బి, ఏబి, ఓ బ్లడ్ గ్రూప్స్ లో వివిధ వ్యాధులకు సంబంధించిన సిమ్టమ్స్ కనిపిస్తాయి. అయితే ఒక్కో బ్లడ్ గ్రూప్ రకం కలిగిన వారికి ఒక్కో డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుందట. మీకు ఏ ఏ వ్యాధుల నుంచి ముప్పు పొంచి ఉందో ఇప్పుడు చూద్దాం. ఏ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు మంచి జీవన శైలిని లీడ్ చేయలేరని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లో చెబుతోంది. వీరికి హార్ట్అటాక్, స్ట్రోక్ వంటి గుండె వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుందట. దీంతో పాటు గ్యాస్ట్రిక్, క్యాన్సర్, స్మాల్ పాక్స్ వ్యాధులు జీవితంలో ఎప్పుడైనా అటాక్ చేసే ముప్పు పొంచి ఉందని రిపోర్ట్లో తెలిపారు. బ్లడ్ గ్రూప్ బి కలిగిన వ్యక్తుల్లో ఎక్కువగా టైప్ 2 డయాబెటీస్ వ్యాధి ముప్పు పొంచి ఉంటుంది. ఊబకాయం సమస్య వీరిని ఎక్కువగా వేధించవచ్చు. ఆటో ఇమ్యూన్ వ్యాధితో కూడా వీరు సఫర్ అవుతారట. వీరికి స్కిరోసిన్ అనే నాడి సంబంధిత దీర్ఘకాలిక వ్యాధి రిస్క్ కూడా ఉంటుంది. మెదడు వెన్నుపాముతో ఆటో ఇమ్యూనిటీ అటాక్ చేసి కేంద్రీయ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఏబి బ్లడ్ గ్రూప్ ఉన్న వారిలో ఎక్కువగా మెమరీ సంబంధిత సమస్యలు వస్తాయట. వయసు పెరగక ముందే వీరిలో మెమరీ పవర్ బలహీనంగా మారుతుంది. మెదడుకు రక్త సరఫరా తగ్గిపోవడం దీనికి ప్రధాన కారణమై ఉండొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా ఓ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు హెల్దీగా ఉంటారు. అయితే వీరికి కూడా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందట. ముఖ్యంగా రక్త సంబంధిత సమస్యలు వస్తాయట. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తుల్లో పెప్టిక్ అల్సర్ సమస్యలు రావచ్చు. అయితే బ్లడ్ గ్రూప్లు శరీరంలో రాబోయే వ్యాధుల లక్షణాలను సూచిస్తాయి తప్ప నేరుగా ఎలాంటి వ్యాధులకు లింక్ అయి ఉండదు. ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వారిలో రక్తం గడ్డకట్టడానికి సహకరించే విల్లెబ్రాండ్ అనే ప్రోటీన్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా వీరికి రక్తం త్వరగా గడ్డకడుతుంది. అయితే బ్లడ్ క్లాటింగ్ తీవ్రమై గుండెపోటు, స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. అదే ఓ బ్లడ్ గ్రూప్ వారిలో విల్లెబ్రాండ్ తక్కువగా ఉండి హార్ట్అటాక్ రిస్క్ తక్కువగా ఉంటుంది.